ఉత్తరాక్షిలో జరిగిన న్యాచురల్ డిసాస్టర్ క్లౌడ్ బర్స్ట్ తో కాదు, కేర్లెస్ ప్లానింగ్ తో. ఈ స్టేట్మెంట్ అన్నాకి నా దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే కీర్గంగా అనే రివర్ న్యాచురల్ ఫ్లో డౌన్ స్ట్రీమ్ లో ఉండేది. అగ్రికల్చరల్ ల్యాండ్స్ మాత్రమే అక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో అన్ని పెద్ద పెద్ద హోటల్స్, రోడ్స్, పెద్ద పెద్ద మార్కెట్స్ కట్టేశారు. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ తో రివర్ ఫ్లోను కంప్లీట్ గా డైవర్ట్ చేశారు. దానికి కాన్సిక్వెన్సెస్ గా నిన్న ఏం జరిగింది, అక్కడ రివర్ మళ్ళీ తన ఒరిజినల్ కోర్స్ లోకే వచ్చేసింది. రిజల్ట్స్ ఏంటి అని చూస్తే లెఫ్ట్ సైడ్ ఎంటైర్లీ న్యూ ధారాలి విలేజ్ కంప్లీట్ గా వైప్డ్ అవుట్. రైట్ సైడ్ అసలు టచ్ కూడా చేయలేదు. ఓల్డ్ ధారాలి విలేజ్ లో ప్రజలు నేచర్ ని రెస్పెక్ట్ చేసి ఇళ్లను, బిల్డింగ్స్ ను ఫ్లోలో కాకుండా పక్కన కట్టుకున్నారు. నేచర్ ని తక్కువ అంచనా వేస్తే దాని ప్రభావం ఇలానే ఉంటుంది అని నిన్న జరిగింది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ గా క్లౌడ్ బర్స్ట్ అనుకున్న వాళ్ళకి ఒక చిన్న షాకింగ్. 100 mm రెయిన్ఫాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ కు ట్రిగ్గర్ చేస్తుంది. కానీ అక్కడ నిన్న పడిన రెయిన్ఫాల్ 9 mm to 11 mm మాత్రమే. కొన్ని రోజుల ముందు వైనాడ్, ఇప్పుడు ఉత్తరాక్షి. నేచర్ తో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుంది అని మీరు కూడా నమ్మితే ఈ వీడియోను షేర్ చేయండి. చీకటే చాలదా.